కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై మండిపడ్డారు వనపర్తి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చేయలేకనే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నోటికొచ్చిన విమర్శలు చేయడం మానేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని గట్టు యాదవ్ స్పష్టం చేశారు. ఎవరు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సహనాన్ని కోల్పోవద్దు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమాల పార్టీ. ఈ పార్టీ 14 ఏళ్ళు ప్రతిపక్షాల హోదాలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు కూడా వెనుకంజ వేయదు. మరి కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా అధైర్యానికి ధైర్యంతో ఉండి అధైర్యానికి గురి కాకుండా పార్టీ పిలుపు మేరకు పనిచేసి 4.5 ఏళ్లలో మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారి రాజ్యం వస్తుంది. మళ్ళీ మనం ప్రజల ముందుకు వెళ్తాం. ప్రజా పోరాటాల మీద పోరాటం చేద్దామని చెప్పి నాయకుల కార్యకర్తలకు పిలుపునిస్తూ మరి స్థానిక రాజు చౌరస్తాలో మరి ఏదైతే స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా విదూరంగా ఉన్నాయి. మరి తనకు రాజకీయ లక్షణాలు కానీ నాయకత్వ లక్షణాలు కానీ లేవు. తనకు తెలిసిందల్లా ఒకటే, కరి రాగిస్తా, వాత పెడతా, బొమ్మ పెడతా, తొక్కుతా, ఈ చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ నాయకుడికి ఉండే లక్షణాలు కావవి. సొంత పార్టీ నేతలే ఇంటి దొంగలని విమర్శించినట్టు